ఎమ్మెల్యేసీ వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతంలో ఆమంచి కృష్ణమోహన్ మొదటిసారి 2009 ఎన్నికలలో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తదుపరి మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా 2014 ఎన్నికలలో చీరాల నియోజకవర్గంలో నవోదయం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఆయన. అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరి మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురయ్యారు. తదుపరి వైసీపీలో చేరి 2019 ఎన్నికలలో చీరాల వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ టీడీపీ సీనియర్ నేత కరణం బలరామ కృష్ణమూర్తిపై ఓటమి పాలయ్యారు. తదుపరి వైసీపీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి చీరాల, కొంతకాలం పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా పార్టీకి పనిచేశారు ఆమంచి కృష్ణమోహన్. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 ఎన్నికలలో చీరాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. మరి ఈ క్రమంలోనే చీరాల రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2024 ఎన్నికలలో చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు ఎవరికి వారికి తోచిన విధంగా అనాలిసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సమీకరణాలు ఎలా ఉన్నాయి, చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలుపు సమీపంలో ఉందో చూడవలసి ఉంది.